హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ బజ్. బిగ్ బాస్ సీజన్ 4 37వ ఎపిసోడ్ సోమవారం అంటే మనందరికీ తెలిసిందే కదా, చాలా హాట్గా ఉండే డే. ఎందుకంటే నామినేషన్స్, దానికి సింబాలిక్గానే బిగ్ బాస్ మిర్చి సాంగ్తో మొదలుపెట్టాడు, మిర్చి దండలతో నామినేట్ చేయించాడు. సో ఈరోజు 37వ ఎపిసోడ్ రోజు ప్రారంభమైన ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే అభిజిత్ అండ్ మోనాల్ మధ్య డిస్కషన్ రసవత్తరంగా సాగింది అని చెప్పొచ్చు. అభిజిత్ మోనాల్ని చాలా క్లియర్గా అడిగేసే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కాదు, అడిగేశాడు కూడా చాలా క్లియర్గా. నీవు ఒక స్టాండ్ మీద ఉండవు, అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తావు, ఆ సమయానికి నీకు ఏది వచ్చేస్తే అదే మాట్లాడేస్తావు అంటూ అభిజిత్ మోనాల్ మీద చాలా సీరియస్ అయ్యాడు. నా దగ్గరకు వచ్చి నీది మిస్టేక్ లేదు అని చెప్పావు, మళ్ళీ నాగ్ సార్ వచ్చినప్పుడేమో ఇద్దరిది మిస్టేక్ ఉంది అని చెప్పావు, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు అని చెప్పేసి అభిజిత్ ఆ విషయంలో చాలా సీరియస్ అయ్యాడు. అయినా కానీ నీతో అసలు మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తోంది అని చెప్పి అభిజిత్ అనడం జరిగింది. అప్పుడు మోనాల్ సంగతి మనకు తెలిసిందే కదా. మోనాల్ తన ఏడుపు అస్త్రాన్ని ప్రయోగించింది. అయినప్పటికీ కూడా మన ఇద్దరం మాట్లాడకుండా ఉండడమే చాలా చాలా బెటర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు. మనం ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళమే దూరంగా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పేశాడు అభిజిత్. ఇది చాలా హాట్గా సాగింది. ఏ టాపిక్ అయితే, ఏ అమ్మాయి టాపిక్ అయితే మళ్ళీ రావద్దు అనుకుంటున్నారో అదే టాపిక్తో మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు సార్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, అమ్మాయిని మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నారు అనడం జరిగింది. మళ్ళీ అదే స్టార్ట్ అయింది, అదే టాపిక్తో స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మోనల్ కన్ఫ్యూజ్ అవుతుందా, లేదా సమయస్ఫూర్తితో ఆ టైంకి తను ఒక ఆన్సర్ చెప్పాలి, లేదా ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆ విధంగా మాట్లాడుతుందా, ఎక్కడో తనకి క్లారిటీ మిస్ అవుతుంది, తన సమయస్ఫూర్తిని అక్కడ ప్రయోగించలేకపోతుంది, అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఓ పక్క ట్రయాంగిల్ కనిపిస్తుంది, అఖిల్తో ఒక రకంగా, అభిజిత్తో ఒక రకంగా. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మధ్యలో మోనల్కి నెగిటివ్ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది, తను నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎలిమినేషన్స్ అప్పుడల్లా ఓటింగ్లో చూసుకున్నప్పుడు అభిజిత్ కానీ అఖిల్ కానీ సేఫ్లోనే ఉంటున్నారు, కానీ మోనల్ అంతకు డిగ్రేడ్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్లో తనకి ఒక క్లారిటీ లేదు. అభిజిత్తో తనకు ఉండాల్సిన రిలేషన్ ఏంటి, అఖిల్తో ఉన్న రిలేషన్ ఏంటి, స్నేహమా ప్రేమ, లేకపోతే ఇద్దరిని చాలా కామన్ ఫ్రెండ్స్గా క్లోజ్ ఫ్రెండ్స్గా ఫీల్ అవుతుందా అన్న క్లారిటీ తనకి కనిపించట్లేదు. దాంతో ఏంటంటే ఎవ్రీ టైం వీళ్ళదొక హాట్ టాపిక్గా మారిపోతుంది. దాంతో అభిజిత్ అయితే ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి అని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఉన్నదాన్ని క్లియర్ చేసేసుకుని వెళ్ళిపోవడం తనకి అలవాటు. సో మళ్ళీ తను నెగిటివ్లోకి వెళ్ళకూడదు అని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలాగే మోనల్తో ఆ డిస్కషన్ మొదలు పెట్టడం, నీతో మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ అనడం. మోనల్ ఏమో కనీసం కుదిరితే కప్పు కాఫీ లాగా గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ అని చెప్తే ఆలోచించి చెప్తానులేని అభిజిత్ కూడా చాలా తెలివిగా చెప్పడం జరిగింది. అలా ఈ మోనాల్ అభిజిత్ విషయము హాట్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత సుజాత బిగ్ బామ్ పుణ్యమాని సోహెల్కి పడుతున్న తిప్పలన్నీ ఇన్ని కావు. సోహెల్కి మామూలుగా లేదు, ఇంకా కెప్టెన్ అయినప్పటికీ కూడా ఈ అంట్లు తోమే సమస్య ఉంది కదా, దాంతో సోహెల్కి బాగానే ఇదైంది. ఈ డిసెస్ తోమే విషయంలో రచ్చ మొదలైంది హౌస్లో. దాంతో అందరూ ఎవరిష్టానికి వాళ్ళు వాడేస్తున్నారు తోమినవి కూడా అని చెప్పేసి గొడవ మొదలైంది. అక్కడి నుంచి దాని మీద పేర్లు ఎందుకు లేవు, పేర్లు రాసుకుంటే అయిపోతుంది కదా అంటూ మెహబూబ్ అందుకోవడం, అలాగ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక రచ్చ మొదలైంది. ఆ రచ్చకి ఒక కన్క్లూజన్ కూడా రానటువంటి పరిస్థితి. ఆ విషయం మీద మెహబూబ్, సోహెల్ అలాగే అరియానా వీళ్ళ దగ్గర కూడా ఒక గొడవ అనేది జరిగింది. మెహబూబ్ చెప్పిన విషయం విని సోహెల్ ఓకే నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి అనడం, అరియానా ఏదో చెప్పబోతుంటే నాకు అర్థమైంది నువ్వు ఆపే అన్నాడు. ఎప్పుడైతే ఆపే అన్నాడో అప్పుడు అరియానా అందుకుంది, చాలా సీరియస్ అయింది సోహెల్ మీద. పొగరా నీకు అని చెప్పేసి ఆ అమ్మాయి అన్న తీరు, ఆ అమ్మాయి ఇచ్చిన డైలాగ్ డెలివరీ, యాజ్ ఏ కంటెస్టెంట్ నువ్వు నా మాట ఎందుకే నువ్వు అని అరియానా నిలదీసిన విధానం కొంతమంది ప్రేక్షకులకి చాలా బాగా రీచ్ అయింది. కొంతమంది అరియానా ఎందుకంత ఇదిగా బిహేవ్ చేసింది అని కూడా అనుకుంటున్నారు. సో ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కలా రియాక్ట్ అయ్యారనుకోండి. కానీ అరియానా స్టార్టింగ్లో ఉన్నటువంటి వీక్ నుంచి బయటకు వచ్చి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవటం కానీ, క్వశ్చన్ చేయడం కానీ చాలా స్ట్రైట్గా వెళ్తుంది. అది ఆ అమ్మాయికి ఎసెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎలిమినేషన్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఆడుతున్న కొద్దీ ఎలాంటి చేంజెస్ వస్తాయో మనకు తెలియదు. కాబట్టి బిగ్ బాస్ హౌస్ అంటేనే ఏదైనా జరగచ్చు కదా. అరియానా అయితే సోహెల్ మీద ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక కెప్టెన్గా నువ్వు ఒక కంటెస్టెంట్ ఇది చెప్పింది వినాలి, ఆయన చెప్పింది విని నువ్వెలా క్లారిటీకి వస్తావు అని అసలు చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తుంది. ఆ కెప్టెన్ అంత స్ట్రాంగ్గా తన క్వశ్చన్ చేస్తుంది అని ఎవరు ఊహించలేదు.
చాలా రేజ్ అయ్యి మాట్లాడింది, పొగరానికి అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇంకా హీట్ పెరిగిపోయింది బిగ్ బాస్ హౌస్లో. ఇదే ఇష్యూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర రిపీట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఇక ఆ టైంలో సోహెల్ అండ్ సాయి కుమార్ దగ్గర వీళ్ళిద్దరి డిస్కషన్ తారాస్థాయికి వెళ్ళింది. మిర్చి దండలు వేసుకోకముందే అక్కడ ఘాట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇక సోహెల్తో సాయి మాట్లాడుతున్నప్పుడు తను చెయ్యి చూపించే, యాక్చువల్గా తను క్యాజువల్గా చూపించినప్పటికీ కూడా సోహెల్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు అనిపించింది. సీరియస్గా తీసుకుని వేలు దించు అని చెప్పి తను అనడం, అయితే దానికి పాయింట్ మీటర్ దించాను సరిపోతుందా అని పంచ్ ఇవ్వడం. ఇక అక్కడ సాయి కుమార్ కూడా తగ్గకపోవడం, సోహెల్ కూడా తగ్గకపోవడం. అయితే బట్ సోహెల్ కొంచెం వాయిస్ని కంట్రోల్లో పెట్టుకుని అయితే కొంతవరకు మాట్లాడడం జరిగింది. దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే బిఫోరే నాకు సార్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో దూకుడుగా మాట్లాడడం, అరవడం కానీ చెయ్యొద్దు అని. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కొంతవరకు తన వాయిస్ టెంపోని కంట్రోల్ చేసుకునే పనిలో కూడా ఉన్నాడు కెప్టెన్ అయినప్పటికీ. అయితే కెప్టెన్గా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం మాత్రం సోహెల్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నట్టుగా క్లియర్గా అక్కడ అర్థమవుతుంది అనమాట. సో అలాగే సాయి అండ్ సోహెల్ మధ్య అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయారు. ఇక ఆ తర్వాత అభిజిత్ బర్త్డే అవడంతో అభిజిత్కి బర్త్డే కేక్ కటింగ్ అనే సెలబ్రేషన్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. దానికి బిఫోర్ టైంలో మోనల్కి హెల్త్ బాగోపోవటం, తనకి సిలైన్ ఎక్కించడం, బిగ్ బాస్ దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అఖిల్ వెళ్ళి తనతో చాలా ఓదార్చడం, చాలా బాధపడిపోయాడు అఖిల్ అండ్ మోనాల్ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ కూడా మనకు తెలుసు కదా. చాలా బాధపడిపోవడం, ఆ టైంలో కూడా మోనల్ హక్ చేసుకోవడం, ఇది కొంత ఆడియన్ని రకరకాలుగా ఆలోచింపజేసేలా చేస్తుంది. అంత బాధలో కూడా ఈ హగ్గింగ్లు, రొమాన్స్లు ఏంటి అని కూడా కొంత ఆడియన్ ఫీల్ అవడం జరిగింది. సో ఏమాత్రం అక్కడ ఈ హగ్గింగ్లకి మాత్రం ఎలాంటి లాగ్ రాలేదని చెప్పొచ్చు. బాధలో కూడా ఆ రొమాన్స్ కొనసాగుతూనే ఉంది అన్న ఫీల్ ఆడియన్కి కలిగింది. ఇక అభిజిత్ బర్త్డే సెలబ్రేషన్స్లో అసలు అరియానా అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తెగ మురిసిపోయింది. కెమెరాకి బాగా ఫోకస్ అయ్యే ప్రయత్నం కూడా బాగా చేసింది అరియానా. అయితే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, బర్త్డే సెలబ్రేషన్ అంటే ఎలాంటి వారిదైనా ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి విష్ చేయడం అనేది జరుగుతుంది. కానీ హౌస్లో ఆ డిఫరెన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. స్పెషల్గా అభిజిత్ అండ్ అఖిల్ వీళ్ళ వైరం మనకి తెలియకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఒక డిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తూనే ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఇంకా క్లియర్గా అర్థమైందన్నమాట బర్త్డే సెలబ్రేషన్లో అఖిల్ దూరంగా ఉండడం. అలా అభిజిత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిపోయింది. ఇక తర్వాత నామినేషన్స్ పర్వం మొదలైంది. ఈ నామినేషన్ పర్వం టైంలో సోహెల్ అరియానాని స్టార్ట్ చేయమని చెప్పేసి అనడం, నేను ఎందుకు స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అరియానా అనడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఆదేశాలు వచ్చిన తర్వాతనే అరియానా వెళ్ళింది. అంటే బిఫోర్ వాళ్ళిద్దరికీ వచ్చిన ఆ క్లాష్తో నేను ఎందుకు వినాలి అన్న ధోరణిలోనే అరియానా ఉంది. ఇక బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడంతో అరియానా నామినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ నామినేషన్స్లో చాలా చాలా హాట్గా సాగాయని చెప్పొచ్చు. అరియానా ఆటోమేటిక్గా అంతకు బిఫోరే వాళ్ళిద్దరికీ జరిగింది కదా, మెహబూబ్కి ఆమెకి అక్కడ మొత్తం ఇష్యూ అనేది ప్లే అయింది కాబట్టి మెహబూబ్ని సెలెక్ట్ చేసుకోవడం. అలాగా అంటే బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్తోనూ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పడం. అలాగే ఈ నామినేషన్ పర్వం అనేది సాగింది. ఈ నామినేషన్ పర్వం అనేది చాలా హాట్గా సాగింది. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ రీజన్స్లో కాస్త ఫైర్ అయినాయి అని చెప్పొచ్చు. అయితే అత్యధికంగా ఇక్కడ మెహబూబ్కి ఎక్కువ దండలు పడ్డాయి. నామినేషన్ ఓట్స్ ఎక్కువ పడ్డాయని చెప్పొచ్చు. నామినేషన్లో ఓట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు తను కూడా ఉన్నాడు, మెహబూబ్ ఉన్నాడు. సో మెహబూబ్ అండ్ అఖిల్, సోహెల్ వీళ్ళది ఒక త్రయం, ముగ్గురిది ఒక బ్యాచ్గా అయిపోవడం, వీళ్ళ ముగ్గురే ఒకరిని టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రొజెక్ట్ అవ్వడం, ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసాం. అది ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సోహెల్ నేను మెహబూబ్ కోసమే కెప్టెన్ అయ్యానని అంటాం. ఇక్కడ ప్రాణ స్నేహితుల మధ్య అనుబంధం అనేది ఒకటి వెళ్తుంది. ఈ క్రమంలో ఏదైతే గేమ్ ఉందో గేమ్ పక్కదోవ పట్టే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆడియన్ గేమ్నే చూస్తాడు. ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నాడో వాడి ఎనాలిసిస్, వాడి గేమ్ ప్లాన్, వాడి ఇంటెలిజెన్స్ ఇవి ప్రొజెక్ట్ అవుతాయి. అక్కడ స్నేహబంధాలు పెంచుకుంటూ ఏ ఒక్కరికో ఫేవర్ చేస్తూ వెళ్తూనే కొంతకాలం యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ స్నేహాన్ని, స్వచ్ఛతని అంత సీరియస్గా తీసుకోడు ఆడియన్. వీడు ఎలా ప్లానెడ్గా వెళ్తున్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు, అందరితోనూ మింగిల్ అవుతూనే ఎలా ఆడగలుగుతున్నాడు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఆడియన్ చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మెహబూబ్
మెహబూబ్, అఖిల్ అండ్ సోహెల్ వీళ్ళ ముగ్గురు విషయానికి వస్తే ఇది ఒక సపరేట్ పార్ట్లా కనిపిస్తుంది. మరోవైపు అఖిల్, మోనల్ అండ్ అభిజిత్ ఇదొక ట్రాక్ లాగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళ ముగ్గురు అభిజిత్ని ఎక్కువగా టార్గెట్ చేసే ప్లాన్స్ మనం ఎక్కువగా ప్రీవియస్గా చూసాం. సో అది ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంది వీళ్ళ డిస్కషన్స్లో మనకి. సో ఇక్కడ మెహబూబ్కి ఎక్కువగా ఓట్స్ కూడా పడ్డాయి. మెహబూబ్ చాలా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. తను ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న సందర్భంలో ప్రీవియస్ ఎపిసోడ్లో దేవి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత లక్కీగా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఈ వారం మెహబూబ్కి ఓట్స్ ఎక్కువ పడ్డాయి, కానీ అదృష్టం మళ్ళీ తలుపు తట్టింది. మెహబూబ్ తలుపు తట్టిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సోహెల్ని తన యొక్క అధికారాన్ని ఉపయోగిస్తూ ఒక్కరిని సేవ్ చేయమంటారు. ఇక అక్కడే అందరికీ అర్థమైపోయింది, ఇటు ఆడియన్స్కి కానీ కంటెస్టెంట్స్కి కానీ అర్థమైపోయింది. ఇంకా సోహెల్ ఎవరిని సేవ్ చేస్తాడు అంటే ఖచ్చితంగా మెహబూబ్ని సేవ్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరింత స్ట్రాంగ్ అయింది. అక్కడ వాళ్ళకి కాస్త మెహబూబ్ చాలా ఎమోషన్కి గురయ్యాడు. స్నేహం అంటే ఇదేరా అని చెప్పేసి తను అనడం జరిగింది. సో ఈ స్నేహ గీతం బాగా పాడుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ స్నేహ గీతం ట్రావెలింగ్ బిగ్ బాస్ ఎపిసోడ్లో పోను పోను ఎలా చూస్తారు, దాన్ని ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అనేది మనం ముందు పోను చూడాల్సి ఉంటుంది. ఇక అఖిల్, అభిజిత్ ఇక వీళ్ళందరూ కూడా ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఎలాగైతే నామినేట్ చేసుకున్నారో, తమని ఎవరు నామినేట్ చేశారో వాళ్ళని వీళ్ళు నామినేట్ చేయడము అనేది యథావిధిగా సాగింది అని చెప్పొచ్చు. ఎలిమినేషన్ పర్వంలో మొత్తానికి నామినేషన్ పర్వంలో ప్రీవియస్ ఎలా అయితే జరిగిందో తమని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని వీళ్ళు నామినేట్ చేయడం అనేది వరుసగా జరిగిపోయింది. అయితే ఇందులో 9 మంది ఈసారి కూడా నామినేషన్స్లో ఉన్నారు. మరి ఈ నామినేషన్స్లో ఈసారి ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేది ఉత్కంఠ. మరి ఇక్కడ జరిగేటటువంటి పరిణామాలు వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ చూపుతాయి, దానికి హర్యానా బలవుతుందా, మరి కెప్టెన్ మీద అరిచింది కాబట్టి, లేకపోతే సాయి బలవుతాడా, లేకపోతే దివి ఒక్కొక్క తనను తాను డిఫెండ్ చేసుకునే విషయంలో తను సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి చిన్న మైనసెస్ ఓటింగ్లో తను కొంచెం పెరుగుతూ వెళ్తున్న టైంలో తనకి ఇప్పుడు జరిగినటువంటి నామినేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కొంత సందేహం. ఇక మోనల్, ఈ ట్రాక్ మోనల్ని ఇటు తీసుకెళ్తుందంటే ప్రతి వీక్ కూడా ఆడియన్కి ఒక కన్ఫ్యూజన్ ఈ మోనల్ విషయంలో. ఎందుకంటే మోనల్ ట్రాక్ డిఫరెంట్గా వెళ్తుంది. తనకి ఉన్నటువంటి ఏదైతే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు, కన్ఫ్యూజన్గానే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు క్లియర్గా మాట్లాడదు? ప్రీవియస్ ఎపిసోడ్లో దీవి అంది, ఒక క్లియర్గా తను చెబితే బాగుంటుంది కదా, ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేకపోతుంది అని చెప్పేసి ఈ డిస్కషన్ కూడా మోనల్ దివి మధ్య డిస్టెన్స్ కూడా పెంచాయనుకోండి. మరి మోనల్ కనుక ఆట మీదే ఫోకస్ పెడితే బాగుంటుంది. అఖిల్, అభిజిత్ వాళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళతో క్లోజ్గా ఉండటం, వాళ్ళ ఎఫెక్షన్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ పోతుంది మోనల్. అసలైన తన ఆటను మర్చిపోతుంది. ఈ ఆటను కనుక మర్చిపోతే మోనల్ కూడా డేంజర్ జోన్లోకే వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి దివి ఈ వీక్ అవుతుందా, స్ట్రెంగ్త్ అవ్వగలుగుతుందా అనేది నెక్స్ట్ వచ్చే టాస్క్లు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 9 మంది ఈసారి ఎలిమినేషన్లోకి వెళ్ళారు. అమరాజ్, శేఖర్, అవినాష్ అండ్ సోహెల్, మెహబూబ్ వీళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. మెహబూబ్ అయితే తన ప్రాణ స్నేహితుని వల్ల పూర్తిగా ఈ వీక్ సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయారు. అది తనకి చాలా చాలా లక్కీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం డేంజర్ దాకా వెళ్తున్నప్పుడు చాలా బోర్డర్లో తను తప్పించుకోగలుగుతున్నాడు. అది నిజంగా మెహబూబ్కి అదృష్టం అని చెప్పొచ్చు. ఈసారి సోహెల్ రూపంలో మరోసారి అదృష్టం తలుపు తట్టింది. మరి మెహబూబ్ అండ్ సోహెల్, అఖిల్ వీళ్ళ ముగ్గురు త్రైము వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతోంది, వీళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళే డిస్టర్బెన్స్ వస్తాయా, లేదా వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తేనే ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్నేహం కూడా ఎంతో కాలం కొనసాగదు. ఎప్పుడైతే ఎవరి ఆట వాళ్ళు ఆడతారో ఆ ఆట ఆడినప్పుడే వాళ్ళంటూ ప్రేక్షకులకి దగ్గర అవ్వగలుగుతారు. ఇప్పటికే గత ఎపిసోడ్స్తో పోలిస్తే వీళ్ళలో సీరియస్నెస్ వచ్చింది. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాల్ని వెలిబుచ్చటంలో చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నారు. అది నామినేషన్లో మనకు అర్థమవుతుంది. అయితే ఆ ఫైర్ వీక్ అంతా ఉంటుందా, ఆ ఫైర్ ఎఫెక్ట్ నామినేట్ అయిన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మనం ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది. మరి దీనిలో తన కెప్టెన్సీని ఏ విధంగా ఆదరిస్తున్నారు, దాన్ని బట్టి రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, సోహెల్ ఇంకా స్టాండ్ అయిపోతాడా లేకపోతే వీక్ అవుతాడా, సాయి కూడా క్వశ్చన్ చేసే స్థాయికి ఎదిగాడు, సైలెంట్గా ఉండే సాయి క్వశ్చన్ చేస్తున్నాడు. తన పర్ఫార్మెన్స్ చూసుకునే ప్రయత్నం అయితే తను చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒక స్ట్రెంగ్త్
స్ట్రెంగ్త్తోనే ఉన్నారని చెప్పొచ్చు. ఈ స్ట్రెంగ్త్ ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది, మళ్ళీ దీని నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏముంటుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఇందులో మనకి కనిపిస్తున్న కంటెస్టెంట్లో నోయల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్యన నోయల్ పర్ఫార్మెన్స్ కాస్త లోగా కనిపిస్తుంది. మరి నోయల్ పర్ఫార్మెన్స్ లో అవడానికి కారణం గేమ్ ప్లానా, సేఫ్ సైడ్ ఉండాలనే ప్రయత్నంలో నోయల్ ఉన్నాడా, లేకపోతే తను అలా సైలెంట్గా వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూడాల్సి ఉంది. బ్యాలెన్స్డ్గానే ఆడతాడు, కానీ నోయల్ ఇంత డిఫరెంట్గా కనిపిస్తాడని ఎవరూ అనుకోలేదు. స్టార్టింగ్లో తను ఉన్న జోషు, తను చూపించిన ఉత్సాహం అయితే ఈ మధ్యన తగ్గుతోంది. మరి ఆ తగ్గడానికి ఉన్న కారణం గేమ్ ప్లాన్లో ఒకటి కావచ్చేమో అనుకుంటే చెప్పలేము. కానీ నోయల్ నుంచి ఇంకా జనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తన నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారు. సో ఎంటర్టైన్మెంట్ నోయల్ కనుక ఇవ్వగలిగినట్లయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నామినేషన్లో ఉన్నప్పటికీ కూడా తను పెద్దగా డేంజర్ జోన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఇక అభిజిత్కి మంచి రేటింగే వస్తుంది, బయట ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి. కానీ అభిజిత్ ఇప్పటివరకు ఆడుతున్నటువంటి క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీని తను కనుక మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ హారికతో క్లోజ్ అవుతూ కనుక తను ఏమన్నా గేమ్ ప్లాన్ అటు ఇటు మార్చుతూ తను డైవర్షన్స్కి కనుక గురైనట్లయితే అభిజిత్కి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ హారిక కూడా అభిజిత్తో ఉన్నంత టైం స్పెండింగ్ మిగిలిన వాళ్ళతో లేదేమో అనిపిస్తూ ఉంటుంది. సో హారిక మిగిలిన వాళ్ళతో మింగిల్ అవుతూ తన గేమ్ స్ట్రాటజీలో తను వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఉండవలసిన క్వాలిటీస్ హారికలో ఉన్నాయి. హారిక కనుక దాన్ని నిలబెట్టుకోవాలంటే తను ఫోకస్ అంతా కూడా గేమ్ మీద పెట్టాల్సి ఉంటుంది, అభిజిత్ మీద కంటే కూడా. సో మరి ఈసారి హారిక తనని గేమ్ ఆడే విషయంలో కాస్త ప్లాన్ మార్చుకొని ఫర్దర్గా మూవ్ అయితే మాత్రము హారిక ఉన్న కంటెస్టెంట్లో తను కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. స్పెషల్గా అమ్మాయిలో చూసుకున్నట్టయితే పెద్దగా పోటీ కూడా లేదు అని చెప్పొచ్చు. మోనల్ ఒక రకంగా వీక్ అయిపోతూ వచ్చింది, అరియానా ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. తను ఎలా ఆడాలి అనే ఒక ప్లానింగ్లో తను ముందుకు వెళ్తోంది. సో హారికకి మొదటి నుంచి మంచి ఆదరణే ఉంది కాబట్టి దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన ఫోకస్ కనుక అభిజిత్ మీదకి వెళ్ళింది అంటే తన గేమ్లో వీక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తన అభిజిత్తోనే మింగిల్ అయి ఉండడమే మనం ఎక్కువగా చూస్తున్నాం, లేదా చూపిస్తూ ఉండొచ్చు బిగ్ బాస్, మనకి కనిపిస్తున్నది అదే. కాబట్టి హారిక ఈ కొంచెం జాగ్రత్తగా ఆడగలిగితే మాత్రం స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే హారిక సాయికి చెప్పిన రీజన్ కొంత సిల్లీగా అనిపించింది, కొంతమంది చెప్పిన రీజన్స్ సిల్లీగా అనిపించాయి. అంటే స్ట్రాంగ్ రీజన్స్ కనిపించలేదు. కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఎవరితో వచ్చిందో వాళ్ళని వీళ్ళు నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. తనని నామినేట్ చేసిన వాళ్ళు తిరిగి నామినేట్ చేయడము అనేది మనకి ఈ ఎపిసోడ్లో కూడా క్లియర్గా కనిపించింది. హారిక గనక మంచి ఎఫర్ట్ పెట్టగలిగితే ఎంటర్టైన్ చేసే కెపాసిటీ తనకుంది. అలాగే తనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. నెగిటివ్ వెళ్లకుండా ఉండగలిగితే హారిక హౌస్లో ఉండాలి అన్న ఫీల్ ఆడియన్స్ నుంచి తెచ్చుకోగలిగితే మాత్రం చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు హారికకి ఎక్కువగానే ఉన్నాయి. మరి దాన్ని ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఇక అమ్మ రాజశేఖర్ ఈ వీక్ ఆయన నామినేషన్స్లో లేకపోవచ్చు, కానీ అమ్మ రాజశేఖర్ గారికి షేడ్స్ ఉన్నాయని చెప్పేసి హౌస్లో డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో అమ్మ రాజశేఖర్ గారు ఎక్కడో ఏదో కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉండడం, అండ్ దివి అండ్ అమ్మ రాజశేఖర్ క్లోజ్గా ఉండటం, దివి కూడా అమ్మ రాజశేఖర్ గారి బౌండరీలోకి వెళ్తున్నట్లుగా కనిపించడం, ఈ క్రమంలో ఇటు దివి గేమ్లో వీక్ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇది బయట కూడా వినిపిస్తున్నటువంటి టాక్. తను స్టార్టింగ్లో ఒక్కొక్క కంటెస్టెంట్ మీరు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు అబ్బా దివి ఏం చెప్పింది అనుకున్నారు. దివి డెఫినెట్గా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ తను కొన్ని విషయాల్లో చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డల్గా ఉండే సమయం కాదు, ఇప్పటికే వీక్స్ గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక ఫర్దర్గా వచ్చే వీక్స్ అన్నీ కూడా టఫ్ వీక్స్. చిన్న పొరపాటు చేసినా ఎలిమినేట్ చేసేస్తారు. ఇక నామినేషన్లకు వెళ్ళారు అంటేనే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేసే ప్రతి చిన్న పని కూడా ఈ వీక్లో అబ్జర్వ్ చేసి ఓటింగ్ అనేది పోల్ అవుతూ ఉంటుంది. ఈ ఓటింగ్లో నెగిటివ్ పాయింట్స్ రాకుండా చూసుకోవడం కంటెస్టెంట్కి ఇంపార్టెంట్. వాళ్ళలా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆడియన్ని మెప్పించగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా ప్లానెడ్గా ఆడాల్సి ఉంటుంది. మరి దివి తన ఆట మీద ఫోకస్ పెడుతుందా, పెట్టలేకపోతుందా, లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? మేబీ ఇక్కడ రాజశేఖర్ గారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందేమో అని చెప్పి కొంత అనిపిస్తూ ఉంది. దివి చాలా స్ట్రాంగ్ అవ్వాల్సిన అమ్మాయి, కాస్త అమ్మాయి ఫోకస్ కనుక మిగిలిన విషయాల మీద పెడితే మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయంలో తను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇక హరియానా స్లోగా స్టడీ చేసుకుంటూ వెళ్తోంది కాబట్టి హరియానా స్ట్రాంగ్ అవుతుందన్న ఫీలింగ్ చాలామందికి వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ సోమవారం జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడాలి. కానీ స్టార్టింగ్కి ఇప్పటికీ హరియానాలో ఒక గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఆ గ్రోత్ని తను బ్యాలెన్స్డ్గా చేయగలిగితే మాత్రం హరియానా చాలా రోజుల హౌస్లో హ్యాపీగా నెట్టుకు రాగలుగుతుంది. ఎన్నిసార్లు నామినేషన్కి వెళ్ళినా కానీ నెట్టుకు రాగలదు. మరి అమ్మ రాజశేఖర్ గారు ఈ షేడ్స్ ఒక్కొక్కసారి ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఈ షేడ్స్ ఏంటో ఆయన చాలా తెలివిగా ఆడుతున్నారు, ఆయన ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు అని చెప్పేసి హౌస్లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. మరి దాని నుంచి కొంచెం ఆయనకి ఇమేజ్ కాస్త బలహీనపడుతుందని చెప్పొచ్చు. దాని నుంచి బయటగలిగితే అమ్మ రాజశేఖర్ గారు మంచి ఎంటర్టైనర్ అని కూడా చెప్పొచ్చు. అందరినీ ఆయన రిసీవ్ చేసుకునేటప్పుడు బాగానే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి బర్స్ట్ అవుతూ ఉంటారు అనమాట. అలా బర్స్ట్ అవ్వకుండా ఒక క్లారిటీగా ఆయన మూవ్ అవ్వగలిగితే, ఇంకొంచెం మూవ్ అవ్వగలిగితే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉందన్నమాట. ఇక సుజాత ఏమంటా బాంబు వేసి వెళ్ళిపోయిందో కానీ సోహెల్కి మాత్రం ఊహించని విధంగా గొప్ప పనిష్మెంట్ ఈ వీక్ అంతా. మరి ఈ ఫ్రస్ట్రేషన్స్, ఒకటి కెప్టెన్సీ, మరోవైపు సుజాత వేసిన బాంబ్ ఎఫెక్ట్ సోహెల్ మీద గట్టిగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఫస్ట్ డేనే బర్స్ట్ అవుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇంకా పోను సుజాత బాంబ్ ఎఫెక్ట్ సోహెల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. సోహెల్కి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా, తను ఫ్రస్ట్రేట్ అయిపోయి నెగిటివ్స్ తెచ్చుకుంటాడా, లేకపోతే చాలా జాగ్రత్తగా నాగార్జున గారి మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడా అనేది అయితే చూడాలి. అయితే సోహెల్కి ఈ కెప్టెన్సీ మాత్రం చాలా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్. తన స్నేహితుడు కెప్టెన్ అవ్వడం మెహబూబ్కి హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్, మెహబూబ్ని సోహెల్ సేవ్ చేయడము మెహబూబ్కి మరింత హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్. ఇలాగా హ్యాపీ మోడ్లో సోహెల్ అండ్ మెహబూబ్ కాంబినేషన్ మాత్రం సూపర్గా గడిచిపోతుంది. ఈ స్నేహ గీతానికి ప్రేక్షకుల ఆదరణ ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా లాస్యా అయితే ఒక స్టేబుల్గా ఆడుతుందని చెప్పొచ్చు. తనకి ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి తనకంటూ ఒక పర్టికులర్ సెక్టార్ కూడా ఉంది, అభిమానులు అనేవాళ్ళు ఉన్నారు. అండ్ తను బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తోంది అని చెప్పొచ్చు. ఒక్కొక్క చోట ఏమైనా టంగ్ స్లిప్ అయినా ఏదైనా చేసినా తను ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలి అనేదైతే తను బ్యాలెన్స్డ్గానే ఉంది, ఆలోచించి ఆడుతుంది అని అనిపిస్తోంది. ఇంకొంచెం కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే, ఇంకాస్త యాక్టివ్గా గేమ్లో ఇన్వాల్వ్ అయితే లాస్యా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తనకున్నటువంటి పేరు కావచ్చు, ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, అది ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే లాస్యా ఇంకా స్ట్రాంగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అవినాష్ ఎంటర్టైన్మెంట్, అవినాష్ చాలా తెలివిగా ఆడుతున్నాడు. వచ్చినప్పటి నుంచే మనం చూస్తూనే ఉన్నాం. అవినాష్ ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోతుంది. ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గనివ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అవినాష్ ఒక అసెట్గా మారిపోయాడు. ప్రతి విషయంలోనూ తను రియాక్ట్ అవ్వాల్సిన పరిధిలోనే రియాక్ట్ అవుతాడు. అండ్ తను చాలా తెలివిగా గేమ్ ఆడతాడు. ఎవరి విషయంలో ఎలా మాట్లాడాలి అనేది అయితే తను చాలా క్లియర్గా ఉన్నాడు. ఆ క్లారిటీతోనే గేమ్ ఆడుతున్నాడు. ఇంకా ఎంటర్టైన్ చేయడంలో చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. వీలైనంత వరకు నామినేషన్స్కి అయితే కాస్త దూరంగా ఉండగలిగే తెలివితేటలు తనకున్నాయి. అంటే ఎవ్రీ కంటెస్టెంట్ని తన వైపు ఎలా తిప్పుకోవాలి, అందరిలోనూ తను ఎలా ఎలివేట్ అవ్వాలి, ఈ విషయాల్లో చాలా క్లారిటీ అవినాష్కి ఉంది. ఆ క్లారిటీతో ఆడుతున్నాడు. అందుకే ప్రేక్షకులకి అతి తక్కువ టైంలో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకోగలిగాడు. అవినాష్ బాగా ఆడుతున్నాడు, అవినాష్ హౌస్లో ఉండాలి అనే టాక్ తెచ్చుకోగలగటం మామూలు విషయం కాదు. అవినాష్ తను వెళ్తున్న వే బాగుంది. దాన్నే కనుక కంటిన్యూ చేస్తే మాత్రం అవినాష్ ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సాయి ఫస్ట్ నుంచి వీక్గానే కనిపిస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. తనకి ఎప్పుడైతే నామినేషన్స్లో ఉన్నాడో, నామినేషన్స్ టైంలో ఓటింగ్ బాగానే పోల్ అవ్వడం, ప్రేక్షకుల నుంచి తనకి ఒక సపోర్ట్ అయితే దొరుకుతోంది. కానీ ఆ సపోర్ట్ ఎక్కువ కాలం నిలవాలి అంటే సాయి చాలా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. సాయి కనుక అలాగే డల్గా ఉంటూ అప్పుడప్పుడు ఏదో ఉన్నామా వెళ్ళామా అన్నట్లు ఉంటే మాత్రం సాయి ఎక్కువ కాలం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిన్న తన వాయిస్ వినిపించడం కానీ అది కానీ ఓకే, తిను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు గేమ్లో, ఒకరిని క్వశ్చన్ చేస్తున్నాడు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ఆ వేగాన్ని పెంచి
ఆ ప్లేని కనుక ముందుకి కొనసాగిస్తే సాయికి ఇంకా ఆదరణ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే తన గ్రాఫ్ ఇంకా డౌన్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అఖిల్ అయితే మంచి పొజిషన్లో ఉన్న అఖిల్ స్ట్రాంగ్గా ఆట ఆడాల్సి ఉంటుంది. ఆఫ్ కోర్స్ గంగవ్వ వెళ్ళిపోయారు కాబట్టి గంగవ్వ ఫ్యాన్స్ సపోర్ట్ అంతా కూడా అఖిల్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఆదరణ అనేది అందరి ఆదరణ అవసరం. ఇతను స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అఖిల్ బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలి అంటే తన ఆట ఆడే విధానాన్ని అఖిల్ మార్చుకోవాలి. ఇక్కడ పర్సనల్గానే వెళ్ళిపోతున్నారు. పర్సనల్ కూడా కొంతవరకే పంచాలి. గేమ్లో పోటీ అనేది చాలా అవసరం. సింగిల్గా వాళ్ళు ఫైట్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకోగలుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ ఎటు దారితీస్తుంది, ఎటు నుంచి ఎటు మార్చేస్తుంది. ప్రేక్షకుడు ఏదైనా చేయొచ్చు. జరిగే ప్రతి ఇన్సిడెంట్ని ప్రేక్షకుడు చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు అక్కడ ఓట్లు పోలవుతున్నాయి. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి వీటన్నిటిని అధిగమించి ఎలా వీళ్ళందరూ ముందుకు వెళ్తారు, ఎవరి ప్లాన్ ఎలా ఉండబోతోంది. మరి ఈ వారంలో ఇంతమంది 9 మెంబర్స్ నామినేషన్స్లో ఇప్పుడు ఈ వీక్ పాయింట్స్ని కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి ప్రేక్షకులు పట్టం కట్టబోతున్నారు అనేది మనం చూడాలి. ప్రతి ఒక్కరూ కనుక క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇండివిజువల్ ఫైట్ అనేది అవసరం. ఇండివిజువల్ ఫైట్ చేసినప్పుడే వ్యక్తుల మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఆడియన్స్కి వీడిది స్టఫ్ అంటే అన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు ఉంటేనే ఆటకి మజా వచ్చేదే ఈ కంటెస్టెంట్ వల్ల అన్న ఫీల్ తెచ్చుకోవాలి. అక్కడ అవన్నీ లేవు. అన్నీ పర్సనల్గానే జరుగుతున్నాయి. పర్సనలైజ్డ్గా టార్గెట్ చేసుకుంటున్నారు. అటే వెళ్ళిపోతుంది. ఆట ఎటో వెళ్ళిపోతుంది. ఆ ఆటను ట్రాక్లోకి తీసుకొచ్చి ఆడగలిగితే ఆ కంటెస్టెంట్ మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. ఎలాంటి వాడైనా సరే ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళగలుగుతారు. దాన్ని మిస్ అవుతున్నారు. ఎవ్రీ వీక్ పెట్టే మరి టాస్క్లు ఇక ఫర్దర్గా టాస్క్లో వీళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉండబోతున్నాయో మనం చూడాలి. ఈ వీక్లో కూడా చాలా టాస్క్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టాస్క్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతాయి, ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తూ పోతే ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్కి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా ఈ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ కూడా ఈ వారం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పర్ఫామ్ చేసేది ఓటింగ్కి అవకాశాలు ఎక్కువగా పెంచుతూ ఉంటాయి. వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళ ఫైట్స్, అలాగే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు, వీటిలో ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది. మోనల్ కనుక తన డెసిషన్ మార్చుకుంటే ఛాన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మోనల్ ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. మరి చూద్దాం. ఓవరాల్ కంటెస్టెంట్లు అందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్లకుండా వాళ్ళ ఇండివిజువల్ ఎఫర్ట్ ఎలా పెడతారు, ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతుంది. ఏమైనా జరగచ్చు కదా బిగ్ బాస్ హౌస్లో. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ డెసిషన్ కూడా ఏదైనా ఉండొచ్చు. ఎలాంటి మార్పులైనా రావచ్చు. సో ఈ మార్పులన్నిటికీ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉండాలి. కాబట్టి కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఫైట్ చేయాలి. ఇక మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మంచి For more updates, please subscribe 99 TV Telugu.